సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పొదలకూరులోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు ట్రంకుపెట్టెలు, బెడ్షీట్లు, కార్పెట్లు, ప్లేట్లు, గ్లాసులు, టవళ్లు, స్వెటర్లు తదితర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ఆర్ నిధులతో హాస్టల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులకు 78 లక్షల రూపాయలు, వసతి గృహాల నిర్మాణం, అభివృద్ధికి ఇప్పటి వరకు 4.60 కోట్లు మంజూరయ్యాయని, మరో 3 కోట్లు మంజూరుకు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. గొలగముడి బీసీ గురుకులంలో జూనియర్ కళాశాల ప్రారంభించామని, పొదలకూరు ఎస్సీ హాస్టల్ అభివృద్ధికి 3 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, విద్యార్థులు విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ హాస్టల్ స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో నిజంగా చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనం కూడా స్కూల్స్ లో కూడా 6 రోజులు భోజనం, 5 రోజులు కోడిగుడ్డుతో భోజనం పెట్టడం, ఇవన్నీ మంచి నిర్ణయాలు. ఎందుకంటే పేద పిల్లలు వచ్చేది గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ హాస్టల్స్లో. ఈ హాస్టల్ నేను వచ్చి చూసినప్పుడు మస్తాన్ బాబు చాలా క్లియర్గా చెప్పారు, చాలా ఘోరంగా ఉండింది. నాకు అన్నిటికంటే బాధ వేసింది ఏంటంటే గర్ల్స్ హాస్టల్లో కూడా బాయ్స్కి కష్టమే. గర్ల్స్ హాస్టల్లో వాళ్ళు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకి 2 టాయిలెట్స్ 3 టాయిలెట్స్ పెట్టేదేంటి, వాళ్ళు క్యూలో నిలబడుకొని టాయిలెట్స్ పోయే లోపల మళ్ళీ స్కూల్ టైం అయిపోతుంది. అటువంటి పరిస్థితుల నుంచి మనం అన్నీ చేయించాం. ఇప్పుడు ఈరోజు వీళ్ళకి రగ్గులు, టవల్స్, స్వెటర్స్, నైట్ సూట్స్ 2 జతలు, బ్లాంకెట్, మళ్ళీ షూస్, ప్లేట్స్, గ్లాస్, కప్పు ఇవన్నీ కూడా సరఫరా చేయటం చాలా నిజంగా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇక్కడ ఈ హాస్టల్కి వచ్చినప్పుడు మనం టాయిలెట్స్, బాత్రూమ్స్ కట్టించాం. సిఎస్ఆర్ కిసాన్ క్రాఫ్ట్స్ వాళ్ళని పిలిపించి రిక్వెస్ట్ చేసిన 15 లక్షల రూపాయలతో 14 బాత్రూమ్లు కట్టారు. అంటే బాత్రూమ్ కమ్ టాయిలెట్ 14 కట్టారు. అట్లే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మన నియోజకవర్గంలో రిపేర్స్ కోసం 78 లక్షలు ఖర్చు పెట్టించాం. ఈ హాస్టల్స్ రిపేర్స్ కూడా ఖర్చు పెట్టాం. గొలగమూడిలో బీసీ గురుకుల పాఠశాలలో కొత్తగా ఈ సంవత్సరం జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. రాష్ట్రంలో 8 జూనియర్ కాలేజెస్ వస్తే 6 వస్తే మనం ఒక జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. ఎస్సీ హాస్టల్స్, ఎస్సీబీసీ 2 కలిపి కమ్యూనిటీ హాస్టల్స్ కొరకు 6.20 లక్షల రూపాయలు ప్రపోజల్స్ పంపించాము. మనుబోలు మండలంలో 3 కోట్ల రూపాయలు హాస్టల్కి శాంక్షన్ చేసి నేను శంకుస్థాపన చేశాను. పని చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అట్లే 78 lakhs రిపేర్ చేయించాము. ఇక్కడ సిఎస్ఆర్ కింద కిసాన్ క్రాఫ్ట్స్ 14 బాత్రూములు 15 లక్షలు పెట్టి కట్టించాము. గొలగమూడిలో రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించాము. తర్వాత ఇక్కడ పొదలకూరు హాస్టల్కి, ఎస్సీ హాస్టల్కి 3 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పంపించాను. అది కూడా వీలైనంత వరకు తొందరగా తెప్పిస్తాను. ఇది మినరల్ ఫండ్ కింద 9 లక్షల రూపాయలు ప్రహరీ గోడ నిర్మాణం చేశాము. ఈ ప్రహరీ గోడ కలెక్టర్తో మాట్లాడి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద మీ కాంపౌండ్ వాళ్ళు కట్టించాము. 4.5 లక్షల రూపాయలతో ఎస్సీ హాస్టల్లో స్లాబ్ రిపేరు, అది పడిపోయి తెట్టుకుంటే దాన్ని 4.5 lakhs పెట్టి చేయించాము. ఇప్పటిదాకా మంజూరైన నిధులు 4.6 లక్షలు, ప్రపోజల్స్ 6.20 లక్షలు. ప్రపోజల్స్లో మంజూరికి సిద్ధంగా ఉండేది 3 కోట్ల రూపాయలు ఇది కూడా పెట్టించారంట. నేనైతే పొదలకూరు సిఎల్ కంపెనీ చేత పొదలకూరులో సోలార్ లైటింగ్ చేయండి అని చెప్పి శాంక్షన్ చేయించాను తప్ప ఈ హాస్టల్స్లో పెట్టించడం, స్కూల్స్లో పెట్టించడం, మండల ఆఫీస్లో పెట్టడం, ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం అవన్నీ మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని చేయించినానని చెప్పాడు. చాలా సంతోషం. నేను మల్లికార్జున్ని కూడా అభినందిస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. 1,20 లక్షల రూపాయలు ఈ హాస్పిటల్కి శాంక్షన్ చేయించామయ్యా.
ఓట్ల కోసం కాదు. ఎవరు పోతారు గవర్నమెంట్ హాస్పిటల్స్కి? పేద మధ్య తరగతి కుటుంబాలు పోతారు. పక్కన ఇమీడియట్గా ఏదైనా జరిగితే ఎమర్జెన్సీ కోసం ఈ హాస్పిటల్కి పోతారు. 1,20,00,000 శాంక్షన్ చేసి పనులు అయిపోయినాయి. ఇంకొక 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఇంకో 30 lakhs. మళ్ళీ 2 కోట్ల రూపాయలు డయాలసిస్ ప్లాంట్ శాంక్షన్ చేస్తాం. నేను ఎప్పుడైనా సరే పేదోళ్ళకి, రైతులకి ఏం చేయాలని ఆలోచిస్తానే కానీ ఓట్లు ఎట్లా వస్తాయని ఆలోచించం. మనం చేయగలిగిందంతా ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల కష్టాల్లో పంచుకోవడం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1,200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2,500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2,200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4,000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2,500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.